వెల్కమ్ టు మెగానైన్ టీవీ బన్నింగ్ టాపిక్. ఇరాన్లో పరిస్థితులు నిప్పు కణికల్లా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా తన పౌరులకు అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. క్షమించటం కంటే సురక్షితంగా ఉండటం మంచిది అన్నట్టుగా ఇరాన్ వదిలి తక్షణమే వచ్చేయాలని డెడ్లైన్ విధించింది. అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది? అమెరికా ఎందుకు అంతలా భయపడుతోంది? ప్రపంచ పటంలో ఇరాన్ ఇప్పుడు ఒక దేశంలా కాకుండా పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతంలా కనిపిస్తోంది. గాలిలో తుపాకీ గుండ్ల వాసన, వీధుల్లో నిరసనకారుల కేకలు, ఎటు చూసిన భద్రతా దళాల బూట్ల చప్పుళ్లు. ఇరాన్ గడ్డపై అశాంతి రాజ్యమేలుతోంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత కొద్ది కాలంగా ఇరాన్లో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. నిరసనల జ్వాలలు దేశమంతటా ఎగసిపడుతున్నాయి. సామాన్య పౌరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ ఉద్యమం ఇరాన్ పునాదులను కదిలిస్తోంది. రహదారులన్నీ దిగ్బంధనంలో ఉన్నాయి. ప్రధాన నగరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఎక్కడ ఏ చిన్న నిప్పు రవ్వ పడినా అది పెను ప్రమాదానికి దారితీసేలా ఉంది. శాంతి భద్రతలు క్షీణిస్తున్న వేళ ఇరాన్ ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోంది. తుపాకీ గొట్టం నుంచే అధికారం పుడుతోంది అన్నట్లుగా సైన్యం వీధుల్లో పహారా కాస్తోంది. అటు నిరసనకారులు, ఇటు భద్రతా దళాల మధ్య నలుగుతున్న సామాన్యుల పరిస్థితి వర్ణనాతీతం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇరాన్లో ఉన్న తమ పౌరుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని భావించిన ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. వర్చువల్ యుఎస్ ఎంబసీ ద్వారా స్పష్టమైన సందేశాన్ని పంపింది. వచ్చిన విపత్తు కంటే వచ్చే ముప్పును పసిగట్టేవాడే చాణక్యుడు. ముందస్తు మేలుకోకపోతే మునిగిపోక తప్పదు. అమెరికా ఎంబసీ జారీ చేసిన ఆదేశాల సారాంశం ఒక్కటే: ఇరాన్ వీడండి, ప్రాణాలు కాపాడుకోండి. ఇది కేవలం సలహా మాత్రమే కాదు, ఒక రకమైన అల్టిమేటం. అక్కడ ఉన్న పరిస్థితులు ఏ నిమిషానికి ఎలా మారతాయో చెప్పలేమని, కాబట్టి తక్షణం ఇరాన్ను విడిచి వెళ్లాలని కుండబద్దలు కొట్టింది. విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నప్పుడే, రహదారులు తెరిచి ఉన్నప్పుడే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. సాధారణంగా దౌత్య సంబంధాల విషయంలో దేశాలు ఆచితూచి వ్యవహరిస్తాయి. కానీ ఇరాన్ విషయంలో అమెరికా ఇంత కఠినంగా వ్యవహరించడానికి కారణం కనిపిస్తున్న నిప్పు మాత్రమే కాదు, రాబోయే తుపాను కూడా. ఇరాన్ ప్రభుత్వం విదేశీ పౌరులను బందీలుగా మార్చుకునే ప్రమాదం ఉందని, లేదా నిరసనల మధ్యలో చిక్కుకొని ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్ అంతటా రహదారుల మూసివేత కొనసాగుతోంది. ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించటం సాహసంతో కూడుకున్న పని. భద్రతా దళాల పహారా నీడలో ఇరాన్ బిక్కుబిక్కుమంటోంది. అమెరికా పౌరులే కాకుండా ఇతర పాశ్చాత్య దేశాల వారు కూడా ఇరాన్ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు వారికి సహకరించడం లేదు. లోకం మొత్తం అరచేతిలోకి వచ్చేసింది. కానీ ఆ దేశం మాత్రం అగాధంలోకి వెళ్లిపోయింది. ఒకప్పుడు విజ్ఞానానికి నిలయమైన ఇరాన్ నేడు ఇంటర్నెట్ లేని ఇనుప గదిలా మారిపోయింది. ప్రభుత్వం తన పీఠాన్ని కాపాడుకోవడానికి ప్రజల గొంతుకను నొక్కేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా ఆందోళన చెందుతోంది. భారత్ వంటి దేశాలు విమానాలు రద్దు చేసి చేతులెత్తేస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వం ప్రస్తుతం ఒక భయంకరమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. నిరసనకారులు ఒకచోట చేరకుండా ఉండాలన్నా, అక్కడ జరుగుతున్న దమనకాండ బయట ప్రపంచానికి తెలియకూడదన్నా ఇంటర్నెట్ ఉండకూడదు. అందుకే డిజిటల్ యుగంలో ఇరాన్ను రాతి యుగంలోకి నెట్టేశారు. కేవలం సోషల్ మీడియా మాత్రమే కాదు, ప్రాథమిక డేటా సేవలను కూడా నిలిపేశారు. మొబైల్ టవర్లు మూగబోయాయి. ఫోన్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ తప్ప మరేమీ వినిపించడం లేదు. చివరికి అత్యవసర సమయాల్లో వాడుకునే ల్యాండ్లైన్ కనెక్షన్లు కూడా కట్ చేశారు. దీనివల్ల ప్రజల మధ్య కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయింది. ఒక వీధుల్లో ఏం జరుగుతుందో పక్క వీధిలో వారికి తెలియని పరిస్థితి. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ను ఆసరాగా చేసుకుని ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై విచక్షణారహితంగా విరుచుకుపడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. సమాచారం బయటికి రాకపోవడం అంటే అక్కడ జరుగుతున్న మరణాలు, అరెస్టులు లెక్కలోకి రాకపోవడమే. అమెరికా విదేశాంగ శాఖ స్పందిస్తూ ప్రపంచం చూడని చోట మారణహోమం జరుగుతోంది అని ఆందోళన వ్యక్తం చేసింది. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న బాధితులు కనీసం తమ గోడును ప్రపంచానికి చెప్పుకోలేకపోతున్నారు. ఇది కేవలం ఇంటర్నెట్ కట్ చేయడం కాదు, ప్రజాస్వామ్య ఊపిరిని ఆపడమేనని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది ఇరాన్లోని విదేశీయుల పరిస్థితి. భారత్ వంటి దేశాలు ఇప్పటికే తమ పౌరుల భద్రత దృష్ట్యా ఇరాన్కు విమాన సర్వీసులను భారీగా తగ్గించాయి లేదా పూర్తిగా నిలిపివేస్తున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాటు లోకల్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల విమానాల రాకపోకలపై స్పష్టత లేకుండా పోయింది. ఇరాన్లో చదువుకుంటున్న విద్యార్థులు, వ్యాపారులు భారత్కు తిరిగి రావడానికి మార్గం లేక విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. నెట్వర్క్ లేకపోవడంతో టిక్కెట్లు బుక్ చేసుకోవడం సాధ్యం కావడం లేదు. ఉన్న టిక్కెట్లు రద్దు కావడంతో ఏం చేయాలో తెలియక గూడు చెదరిన పక్షుల్లా విదేశీయులు అలమటిస్తున్నారు. సమాచార విప్లవం ఉన్న చోట నియంతృత్వం నిలబడదు. అందుకే ఇరాన్ పాలకులు టెక్నాలజీని శత్రువుగా చూస్తున్నారు. ప్రజలు ఒకచోట చేరితే తమ ఉనిక్కే ప్రమాదమని భావిస్తున్న ప్రభుత్వం సెన్సార్షిప్ ను ఆయుధంగా మార్చుకుంది. ప్రస్తుతం ఇరాన్ ఒక బ్లాక్ హోల్ లాగా మారింది. లోపలికి వెళ్లే సమాచారం లేదు, బయటకు వచ్చే వార్త లేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, వైద్య సేవలు అందక జనం అల్లాడుతున్నా ఆ వార్త పక్క ఊరికి చేరడానికి రోజులు పడుతోంది. ఇరాన్ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ చీకటి రోజులు ఎన్నాళ్లు ఉంటాయో ఎవరూ చెప్పలేరు. కాని గొంతు నొక్కినంత మాత్రాన ఆలోచనలు చావు. ఇంటర్నెట్ లేకపోవచ్చు, ఫోన్ సిగ్నల్స్ లేకపోవచ్చు, కాని స్వేచ్ఛ కోసం పోరాడే గుండె చప్పుడు మాత్రం ఆగదు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని ఈ సమాచార దిగ్బంధాన్ని తొలగించే వరకు ఇరాన్ ఒక మూసి ఉన్న పుస్తకంలాగే మిగిలిపోతుంది. ఆకాశ మార్గం మూసుకుపోతుండటంతో అవసరంలో ఉన్న స్నేహితుడు నిజంగా స్నేహితుడే అన్నట్టుగా పొరుగున ఉన్న టర్కీ, అర్మేనియా దేశాల వైపు అమెరికన్లు చూడాలని ఎంబసీ సూచించింది. విమానాలు దొరకని పక్షంలో భూమార్గం ద్వారా సరిహద్దులు దాటాలని సూచించింది. ఒకవేళ అది కూడా సాధ్యం కాకపోతే బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని, ఆహారం, మందులు స్టాక్ పెట్టుకోవాలని హెచ్చరించింది. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే అమెరికా, ఇరాన్ రెండు దేశాల పౌరసత్వం ఉన్నవారి పరిస్థితి. ఒక రాతికి మరియు కఠినమైన ప్రదేశానికి మధ్య చిక్కుకుంది అన్నట్టుగా వీరి పరిస్థితి తయారైంది. ఇరాన్ పాస్పోర్టుతోనే బయటకు వెళ్లాలి. పొరపాటున అమెరికా పాస్పోర్టు చూపిస్తే జైలు గోడల మధ్య ఉండాల్సిందే. అమెరికాతో సంబంధం ఉన్న చిన్న క్లూ దొరికినా ఇరాన్ అధికారులు నిర్బంధించే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇరాన్లో పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో కాలం, ఆటుపోట్లు ఎవరికోసం వేచి చూడవు అన్నట్టుగా సమయం మించిపోకముందే అమెరికన్లు ఆ దేశాన్ని వీడాలని అగ్రరాజ్యం స్పష్టం చేస్తోంది. ఇది కేవలం అమెరికన్లకే కాదు, అక్కడ ఉన్న ఇతర దేశాల పౌరుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది.